రైట్. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఫేక్ డాక్టర్లు, ఫేక్ హాస్పిటల్స్, ఫేక్ కన్సల్టెంట్స్ రకరకాలుగా ఇలాంటివే దర్శనమిస్తూ ఉన్నాయి. అసలు డాక్టర్కి ఆనరరీ డాక్టరేట్కి ఉన్న తేడా ఏంటి? సో దీనిపైన ఇవాళ డిబేట్లో మనం మాట్లాడదాం. క్లియర్గా డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, స్టూడియోలో ఉన్నారు నాతో పాటు డాక్టర్ జగదీష్ గారు, సీనియర్ ఫిజిషియన్, కిమ్స్ హాస్పిటల్ నుంచి. హలో అండి. అండ్ సుజాత స్టీఫెన్ గారు, డైటీషియన్, యశోద హాస్పిటల్స్. హలో అండి. సో ముందుగా మీతో స్టార్ట్ చేస్తాను. జగదీష్ గారు, ఏంటి సార్ మొత్తం ఈ విపరీత పోకడికి ఏంటి కారణము? ఎందుకు ఈ రకంగా ఫేక్ డాక్టరేట్స్, అది కూడా ఏదో ఒక యూనివర్సిటీ నుంచి ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో కొనుక్కొని తెచ్చుకుంటున్నారు, ఇవి సంపాదించుకున్నవి అంతేగాని చదువుకున్నవి కావు అనేటువంటి ఒక ఫేక్ డాక్టరేట్స్ తెచ్చుకొని డాక్టర్గా చలామణి అవుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే వాళ్ళని ఏం చేయాలి? అంటే మీరు ముఖ్యంగా కోట్ చేసింది ఈరోజు హెల్త్ కేర్కి వచ్చే లోపల. హెల్త్ కేర్ ఈజ్ ఏ వెరీ హ్యూజ్ బిజినెస్ అండి, చాలా పెద్ద బిజినెస్. అంటే మన బిజినెస్ అనే టర్మ్ వాడకూడదు. అంటే నేను కామర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత మనీ ఇన్వాల్వ్డ్, ఎంతమంది క్లయింట్స్ ఇన్వాల్వ్డ్, ఇన్ఫ్యాక్ట్ మన ప్రజలందరూ ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో ఆరోగ్యం అనే అవసరం ఉంటుంది. కరెక్ట్. సో ఎవరో ఒకరికి మనం రీచ్ అవ్వాలి. ఈ ఎవరికి రీచ్ అవ్వాలి అనే వ్యక్తిలో మనం తీసుకుంటే డాక్టర్. అందుకనే వైద్యో నారాయణో హరి అని ఎప్పటి నుంచో అంటారు. ఎందుకంటే మనం ఒక బాధ, పెయిన్, సఫరింగ్, ఎగోనీలో ఉన్నప్పుడు మనం ఈ పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళకున్న నాలెడ్జ్తో, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో ఇది అని మనం డయాగ్నోస్ చేసి దానికి టెస్టులు రాసి ఈ డయాగ్నోస్ కన్ఫర్మ్ చేసి ట్రీట్ చేయడం, ఇది కన్వెన్షనల్ హెల్త్ కేర్. సో మనకి గత ప్రాబ్లీ ఒక డెకేడ్, ఒక 10 years నుంచి అంతకన్నా ఎక్కువ ఈ కోవిడ్ తర్వాత ఎప్పుడైతే సోషల్ మీడియా ఒక అవకాశం ఎక్కువైందో, అవకాశం అంటే కూడా అది ఛాన్స్ పే డాన్స్. సో మనకి ఈ కోవిడ్ టైంలో మీరు చూసే ఉంటారు, మనం అప్పుడు కూడా చాలా ప్రోగ్రామ్స్ చేస్తాం. కోవిడ్లో ఎప్పుడైతే లాక్డౌన్ ఉంది, ప్రజలు అన్నిటి మీద దృష్టి పక్కన పెట్టి వాళ్ళ చేతిలో ఉన్న ఎక్కడికి వెళ్లకుండా అందుబాటులో ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువైపోయింది. అది ఎంత ఎక్కువైపోయిందంటే వి కాల్ ఇట్ అస్ ఇన్ఫర్మేషన్ పాండమిక్. దీంట్లో ఎడ్యుకేటెడ్ పీపుల్కి, అవగాహన ఉన్న వాళ్ళకి కొంతవరకు ఇది కరెక్ట్ కాదు అని ఆ తారతమ్యం కనుక్కోగలరు, డిఫరెన్స్. బట్ అన్ఎడ్యుకేటెడ్ కూడా నేను అనలేనండి, బికాస్ ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్సో దే ఆర్ ట్రాప్లో పడిపోతున్నారు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఏది, మిస్ఇన్ఫర్మేషన్ ఏది, డిస్ఇన్ఫర్మేషన్ ఏది. బికాజ్ మామూలు మీడియాకి చాలా రెగ్యులేషన్స్ ఉన్నాయి. సోషల్ మీడియాకి వచ్చే లోపల మీకు రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్, సో రెగ్యులేషన్స్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి మారుస్తాయి. సో ఇది అడ్వాంటేజ్గా తీసుకున్న వాళ్ళు చాలామంది. అది బీట్ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్. సో వాళ్ళ బిజినెస్కి అడ్వర్టైజ్మెంట్ పరంగా, వాళ్ళ రెప్యుటేషన్కి, సెలబ్రిటీ స్టేటస్ కోసం మార్చుకున్న అంశంలో దిస్ ఈజ్ వన్ థింగ్. అయితే అన్నిటికన్నా బాధాకరమైన అంశం ఏంటంటే, అంటే మేము 2000లో MBBS జాయిన్ అయినప్పుడు, ఇప్పుడు శ్రీ చైతన్య తీసుకోండి, నారాయణ తీసుకోండి, అందరూ పిల్లలు మనకు 6th class నుంచి మీరు ఐఐటీనా MBBS అక్కడి నుంచి మొదలవుతుంది. నాకు ఎప్పుడైతే ఈ ఫేక్ డాక్టర్లు ఇవన్నీ ప్రోగ్రామ్స్ చూసినప్పుడు నాకు అన్నిటికన్నా కలిగే బాధ, మేము ఆల్రెడీ ఫీల్డ్లోకి వచ్చాము, 14 years ప్రాక్టీస్ జరుగుతుంది. ఈ పిల్లలు ఏ ఉద్దేశంతో ఎడ్యుకేషన్, ఈరోజు ఒక్కొక్కడు 10 గంటలు 12 గంటలు కష్టపడి నీట్ ఎంట్రన్స్ రాస్తుంటే వాళ్ళ ఫేట్ ఏంటి? కరెక్ట్. 5.5 సంవత్సరం MBBS చేసి తర్వాత ఇంటర్న్షిప్ చేసి మళ్ళీ కోచింగ్ సెంటర్లో తీసుకొని మళ్ళీ నీట్ ఎంట్రన్స్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ఇన్ టు మాస్టర్స్. ఇంత చేసిన తర్వాత ఎవరో ఒకరు ర్యాండమ్గా వచ్చేసి ఒక బ్యూటిఫైడ్ ఎస్థెటిక్ క్లినిక్, మంచిగా బ్రహ్మాండంగా 5-star హోటల్ లాగా క్లినిక్లు పెట్టుకొని మీకు అందరూ ఇంటర్వ్యూలు ఇస్తుంటే మరి వాడేవాడు, వీళ్ళెవరు? సో దీంట్లో ఎంతన్నా కూడా ఇది మీడియా పరంగా కానివ్వండి, గవర్నమెంట్ పరంగా కానివ్వండి, మెడికల్ కౌన్సిల్ పరంగా కానివ్వండి, డెఫినెట్గా దీని మీద యాక్షన్స్ ఫ్యూచర్లో చాలా సీరియస్గా, చాలా కఠినంగా తీసుకోవాల్సి వస్తుందండి. ఎందుకంటే ఇది హెల్త్ కేర్ ఒక్కటే కాదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ గెటింగ్ కొలాప్స్డ్. ఈరోజు మీరు చూస్తే అంతే మీరు ఏ డిగ్రీ అన్నా ఎవరన్నా వాళ్ళు క్వాలిఫైడ్గా చెప్పుకోవచ్చు అన్న పరిస్థితిలో మనం ఉంటే, అందుకనే ఇప్పుడు పబ్లిక్లో కూడా అందరు తెలుసుకోవాల్సిన అంశం. ఈరోజు నేను ఈ ప్రోగ్రామ్కి ఇంట్రెస్ట్గా రావడానికి కారణం కూడా ఇట్స్ నాట్ ఓన్లీ హెల్త్ కేర్,
Yeah. టు దట్ మ్యాటర్ ఎనీథింగ్, వ్యాలిడేషన్ ఆఫ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఇది కరెక్టా కాదా, ఇది మనం దీని మీద ప్రతి ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ, ఆర్గనైజేషనల్ రెస్పాన్సిబిలిటీ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ రైట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అథారిటీస్. కరెక్ట్. ఇవి స్టెప్ వైజ్ జరగకపోతే ముందు మనందరం నష్టపోతాం.